జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఆవాజ్ సాధిద్దాం, సాధిద్దాం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. We want justice. We want justice. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాధిద్దాం, 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 సాధిద్దాం. దండ వేసుకున్న వాళ్ళు 3 గంటల వరకు కూర్చోవలసి ఉంటుంది. ముందే చూసి ఎవరైనా కొద్దిగా అక్కడ పోయాలంటే వెళ్ళకపోండి. పడిపెట్ట కూర్చున్నామని ముందర ఉండాలి, గమనించాలి. ఇప్పుడు వేసిన ఫోటోలు మనం అప్పటిదాకా చూసి చేయడం జరుగుతుంది. చదువుకున్న వాళ్ళు వెళ్ళకపోండి. ఇలా సార్ నిరసన మనం ఇలానే కూర్చుంటున్నాం. అందరూ వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు. వెళ్తే మనం అనుకున్న సాధించగలుగుతామని మన మిత్రులందరూ అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం చెవిలో పూలతోని అర్ధనగ్న ప్రదర్శన ఈ విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దీనికి అందరూ మిత్రులు కూడా సహకరించాలి. ఇది మన కోసం మనమే చేసుకుంటున్న కార్యక్రమం కాబట్టి కవరేజ్ కూడా అన్ని పూర్తి స్థాయిలో కావట్లేదు. దీన్ని కూడా కొంచెం గమనించాలి. గత 15 రోజులుగా వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు చేపట్టడం జరిగింది. రోజుకు చేరుకుంది. తెగింపు లేకపోతే దయచేసి జర్నలిస్ట్ మిత్రులు అందరూ పదకొండు రోజులు అవుతుంది. నిరసన దీక్షలో భాగంగా నిన్న ఎర్రపూలు చెవిలో పెట్టుకొని నిరసన తెలియగా ఈరోజు పచ్చపూలు చెవిలో పెట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. అలాగే అర్ధనగ్న ప్రదర్శన కూడా చేపట్టడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు వినూత్న కార్యక్రమాలు, వినూత్న నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉంటాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ జర్నలిస్టుల గోడును పట్టించుకొని ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నాను. ఈ దీక్షా శిబిరాన్ని పూలదండలేసి ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారిని
ఈ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాత్రికేయ వృత్తిలోకి వచ్చిన మా జర్నలిస్టులు మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం గత 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న మా పట్ల అటు పాలకులు ఇటు అధికారులు కనికరం చూపకపోవడంతో మా సొంతింటి కల నెరవేరుతుందా లేదా ఇంకెన్నాళ్ళు వేచి చూడడం, ఇక తాడో పేడో తేల్చుకుందాం, ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా మనం ఉద్యమ బాట పడదామని చెప్పి పాత్రికేయ లోకమంతా ఒక నిర్ణయానికి వచ్చి గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టాం. 4-5 రోజులు వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహించి గత 11 రోజులుగా స్థానిక ఆర్టీఓ చౌరస్తాలో నిరసన దీక్ష శిబిరం ఏర్పాటు చేసుకున్నాం. రోజుకో రీతిగా ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగుతున్న మేము ఈరోజు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ఈరోజు మోకాళ్ళ మీద నిల్చొని నిరసన వ్యక్తం చేయడంతో మోకాళ్ళ మీద కూర్చొని నిరసన వ్యక్తం చేయడంతో పాటు మా చెవిలో గత 30 ఏళ్ళుగా ఇక ఇస్తాం, రేపిస్తాం, మాపిస్తామంటూ మా చెవిలో పువ్వులు పెడుతున్న ఈ నేతలు, ఈ ప్రభుత్వం, ఈ అధికారులకు కనువిప్పు కలగాలని మేమే చెవిలో పువ్వులు పెట్టుకొని ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. అలాగే మా బతుకులు దుర్భరమైపోయినాయి, మా పరిస్థితి మీకు పట్టట్లేదా? గత 11 రోజులుగా మేము ఈ దీక్షా శిబిరంలో కూర్చొని గొంతెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నా మా పట్ల మీకు జాలి కలగడం లేదు, దయ కలగడం లేదు. అయ్యా, మేమేం పాపం చేసినాం? మా పరిస్థితి మీరు అర్థం చేసుకోరా? ఇంకెన్నాళ్ళు? మేం చేస్తేనే కదా మీరు రాజకీయ నాయకులైంది, మేం చేస్తేనే కదా మీరు చేసే కార్యక్రమాలను ప్రపంచానికి తెలియపరుస్తున్నాయి. మరి ఎందుకు మా మీద ఇంత నిర్దయ మీకు? అయ్యా, మీరు ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకోండి. మా పరిస్థితిని మేము ఎంతోమంది మాకు ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, మేధావులు, వివిధ రైతు సంఘం నేతలు, వాళ్ళ రైతు సంఘం నేతలు నిన్న వచ్చి మీరంతా మా రైతు బిడ్డలు, మా అన్నదమ్ముల కొడుకులు, మీకే కష్టం వస్తే మరి పరిస్థితి ఏంది, మీకు మేము వెన్నంటూ ఉంటామంటూ ఆ రైతన్నలు నిన్న వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. ఈరోజు ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని, ఒక వినూత్న రీతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పాత్రికేయులమంతా ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన చేయాలని నిర్ణయించాం. త్వరలోనే తహసీల్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి మా నిరసన తెలియజేయబోతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని గత 11 రోజులుగా విజయవంతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మా పాత్రిక మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, అందరి సహకారం ఉంటే, అందరి సహకారంతో పాటు ఐకమత్యంగా ఉంటే మనం సాధించడం లేదంటూ ఏమీ ఉండదు. మిత్రులారా, అర్థం చేసుకోండి. మన కోసం మనం చేస్తున్న పోరాటం ఇక ఇప్పుడు కాకుంటే ఎప్పుడు రావు మనకు ఇల్లు. ఎప్పుడైనా మనం 30 ఏళ్ళుగా ఇదే ఇక వస్తాయి, రేపు వస్తాయి, మాపు వస్తాయి, వేచి చూద్దామనే ధోరణితో ముందుకు సాగాం. ఇక వాళ్ళకు పట్టట్లేదు. ఇక మనకు పోరాట బాటే శరణ్యమైంది. మిత్రులారా, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిస్తూ, వాళ్ళు శాసించలేరంటారు. మరి ఇప్పుడు ఆశిస్తున్నది ఏమిటి అంటే, మేము ఇంతవరకు ఏం ఆశించలేదు. కేవలము మాకు ఉన్నటువంటి కనీస గూడు కోసం చెప్పి 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే, మరి నిత్యం ఆశాజీవులుగా బతుకుతున్నటువంటి రాజకీయ నాయకులకు మమ్మల్ని శాసించేటువంటి స్థితి నుంచి మరి పోయే పరిస్థితి దాపురిస్తుందా అని చెప్పి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక శాంతియుతంగా మేము రోడ్ ఎక్కామంటేనే అర్థం చేసుకోవాలి. ఈ రోడ్ ఎక్కిన వాడు ఎక్కడికైనా తెగింపుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క జర్నలిస్టు మనసులో ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు ఎదురు చూపులు, శాంతియుతంగా ఏం చేసినా కూడా అది మాకు శాంతి అయిపోతున్నది. కనుక ఇప్పుడు మాకు శాంతి కావాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని శాంతియుతంగానే ఉంచే ప్రయత్నాలు చేస్తాం. మరి ఇప్పటికైనా 11 రోజులు కావచ్చింది. ఈ 11 రోజుల యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అందరికీ తెలుసు. కనుక అటువంటి దుర్ఘటనలు జరగద్దు, అందరికీ మంచి జరగాలి, సర్వజన సుఖినో భవంతు అన్నట్టుగా మరి మాకు శాసించేటువంటి వాళ్ళు, చట్టాలు చేసేటువంటి వ్యక్తులు మరి దీన్ని మాతోని పిలియలుగా పోరాటంలాగా జరిగిపోతున్నది పరిస్థితి. కనుక అటువంటిది కాకుండా దయచేసి ఇప్పటికైనా
శాంతియుతంగా చేస్తున్నటువంటి మా ఈ ఉద్యమాలకు మేము ఉద్యమాలను తీవ్రతరం చేయకముందే మమ్మల్ని శాంతింపజేయాలని చెప్పి కోరుకుంటూ 11 రోజుల నుండి మరి జర్నలిస్టులు వారికి నివాస స్థలాలు అందించాలని చెప్పని ఒక నిరవధిక దీక్ష చేపడుతున్న సందర్భంగా వారికి జగిత్యాల వాకర్ సభ్యులందరం కలిసి ఈరోజు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి వారు ఎన్నో సమస్యలతోని ఎన్నో కష్టసుఖాలు అనుభవించుకుంటూ మరి ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక వారధిగా ఉండి మరి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వారికి మరి చాలామంది ఇలా దీక్ష శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద నిరుపేదలే అని చెప్పని ఒక మన నాయకులు గ్రహించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఇళ్ల స్థలాల ఆశ చూపి మరి ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పని ఎన్నికల సమయం లోపల మన 50 రోడ్లు అయితే ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో మరి ఈ యొక్క జర్నలిస్టులు కూడా మన నాయకులు అదే విధంగా వాడుకుంటున్నారని చెప్పని నేను సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పని విలేకరులకు ఆశ చెప్పడం, ఆ తర్వాత ఏంటంటే మీరు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి మీరే ఒక లిస్టును తయారు చేయని చెప్పని వీళ్ళకి చెప్పడం, ఆ లిస్టులో ఏంటంటే చాలా మంది ఉన్నారని చెప్పని ఆ లిస్టును మీరే షార్ట్ లిస్ట్ చేయమని చెప్పని మళ్ళీ వీళ్ళకి చెప్పడం, ఇవన్నీ ఒక రాజకీయ ఎత్తుగడలో భాగం అని చెప్పని నేను భావిస్తున్నా. ఇకనైనా ఇప్పుడు మనం మీరు అందరూ కలిసి ఒక సంఘటనగా ఒక ఐక్యతగా పోరాటం చేస్తే ఇప్పుడు సాధిస్తాం. ఇది సాధించకపోయినట్టయితే ఎప్పటికి కూడా మీకు ఇళ్ల స్థలాలు రావని చెప్పని నేను భావిస్తున్నా. మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న మా వాకర్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ యొక్క దీక్ష శిబిరం విజయవంతం అయ్యే వరకు కూడా మీ యొక్క పట్టుదల ఇదే విధంగా కొనసాగించాలని చెప్పని తెలియజేస్తూ మీ అందరూ కూడా మా వాకర్ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. నాయకులు మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్పులు, ఇతర పార్టీలు, ప్రతిపక్షం, స్వపక్షాలు లేకుండా అందరూ వచ్చి మరి మీ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక సామెత ఉండే మరి అందరూ శాఖాహారం లేదని రొయ్యలను ఎటువాయని చెప్పినట్టు మరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు మీ దగ్గరకు వస్తున్నారు, మీ యొక్క మద్దతు తెలియజేస్తున్నారు, మద్దతు అంటున్నారు. మరి జాప్యం ఎక్కడ జరుగుతుంది అనేది మన నాయకులకు తెలవాలి. మరి అందరూ కూడా గ్రహించాలి. న్యాయమైన కోరిక మరి ఉమ్మడి రాష్ట్రం లోపల ఉండగా అప్పుడు కూడా జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మరి చాలా మంది కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు జాప్యం జరుగుతుందో మరి నాయకులు కూడా దాన్ని ఆలోచించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అడిగిన కోరిక తప్పకుండా ఉప్పు కథ రూపంలో మా కళాకారులతోని తప్పకుండా మీరు కోరిన విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. జగిత్యాల పట్టణంలో జగిత్యాల జర్నలిస్టులు అందరూ కూడా దాదాపు 11 రోజుల నుండి వారి యొక్క మరి బాధలు అనేకమైన విషయాలు కూడా ప్రతిరోజు కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి వివిధ పార్టీల నుంచి కూడా ప్రజా నాయకులు అందరూ కూడా వచ్చి మరి వారు సంఘీభావం కూడా తెలియజేయడం కూడా జరిగింది. మరి ఇటు సమాజానికి ఇటు మరి ఇక్కడ ప్రభుత్వానికి ఒక వారధిలాగా పనిచేసే జర్నలిస్టుల విషయం లోపల మరి ఇట్లాంటి మరి మెతక వైఖరి అనేది చేయడం అనేది కూడా చాలా బాధాకరంగా ఉన్నది. ఇందులో జర్నలిస్టుల లోపల చాలా మరి బీదవాళ్ళు, మరి బీపీఎల్ కింద ఉన్న స్థాయిలో ఉన్నవాళ్ళు, తర్వాత రెంట్కు మన బయట చాలా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు, చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండే కుటుంబాలు కూడా మాకు తెలుసు. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్న జర్నలిస్టులకు మరి సమాజంలో అన్ని వర్గాలకు, సవర్ణ వర్ణాలకు న్యాయం చేస్తామనే ఆలోచన మరి ప్రభుత్వం చెప్పినప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి అడగడమే జరుగుతూ ఉంది. కానీ చేతల రూపంలో కూడా ఇంతవరకు పాపం వీళ్ళకి చేసిన సాయం అయితే మాత్రం మరి ప్రాక్టికల్గా ఏం కనబడతాం లేదు. మరి సమాజంలో ఉండే అన్ని వర్గాలకు కూడా మరి ఉపయోగకరమైన వృత్తిలో ఉన్న వాళ్ళకు మరి వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడము అనేది మరి చాలా బాధాకరమైన విషయము. ఆ విషయంలో కూడా మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తారు, మరి వీళ్ళకి ఎంతవరకు మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలకు న్యాయం చేస్తారు? మరి ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే ఇట్లా మరి ఆ విధంగా మీరు ఇతరైనా స్పందించాలని చెప్పి కోరుకుంటూ వాకర్స్ మినీ స్టేడియం, వివేకానంద స్టేడియం పక్షాన
మేము జర్నలిస్టులు అందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఆలోచించి మరి జర్నలిస్టులు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికి కోరుతా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జాగృతపరిచే జర్నలిజం రాజకీయ రౌడీల రంకులు రాస్తుంది నిజం. రాజకీయ రౌడీల రంకులు రాస్తుంది నిజం. సత్యాన్ని చాటడమే పాత్రికేయుల ఇజం. సత్యాన్ని చాటడమే పాత్రికేయుల ఇజం. సామాజిక చైతన్యానికి వారు ప్రయత్నించడం సహజం. సామాజిక చైతన్యానికి వారు ప్రయత్నించడం సహజం. ప్రచారాలలో ప్రతి వారిని అందరం ఎక్కించాలన్నా, ప్రచారంలో ప్రతి వారిని అందరం ఎక్కించాలన్నా, ప్రజలు విస్మరిస్తే అధపాతాళానికి పంపించాలన్నా పత్రికలే దిక్సూచీలు, పత్రికలే పచ్చతోరణాలు, నిత్య చైతన్య దీపాలు. జర్నలిస్టులు చేస్తున్నటువంటి నిరవధిక నిరసనకు ఈపూరు మండలం నుంచి ఈరోజు మద్దతు తెలపడానికి వచ్చుకుంటున్నాం. న్యాయమైనటువంటి కోరిక, ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇచ్చే వరకు మేము కూడా మా మండలం తరఫున ఖచ్చితంగా మద్దతు తెలుపుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. వాస్తవంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. వాళ్ళు ప్రకటన చేసిన దాని ప్రకారమే జర్నలిస్టులకు అర్హులైన ప్రతి జర్నలిస్టు సోదరునికి ఇళ్ళ జాగా పట్టా ఇవ్వాలని, ఒకవేళ ఆర్థికంగా బాగా లేని వాళ్లకు ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మా మున్నూరు కాపు సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలో విలేకరులు, జర్నలిస్టులు, పాత్రికేయులు అందరూ కలిసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని న్యాయమైన కోరిక కోరుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో తెలంగాణ ఏర్పడిన ప్రభుత్వం కాదు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో మొదటి పాత్ర పోషించినటువంటి పాత్రికేయులు, తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మిత్రులు ఈ పాత్రికేయులని ఈ సందర్భంగా చెప్పడం తప్పదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ వచ్చింది, బంగారు తెలంగాణలో బతుకులు మారుతాయి అనుకుని అందరికీ ప్రజలకు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ప్రచారం చేసి ప్రజలకు తీసుకుపోయి గ్రామాల ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని నేర్పినటువంటి పాత్రికేయులకే అన్యాయం జరిగింది. ఇక్కడ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం వారికి ఉండడానికి ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు లేని పరిస్థితి. ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం నిజంగా ఇది తెలంగాణలో ఉన్నటువంటి మనందరం కూడా బాధపడవలసిన విషయం, సిగ్గుపడవలసిన విషయం అంటే. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రావడానికి అవసరం ఉందని ఇప్పటికి కూడా వీళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఆఖరికి వస్తే వీళ్ళు రోడ్డు మీద కూర్చొని మాకు డిమాండ్స్ ఉన్నాయి, చేయండి, న్యాయమైన కోరికలు తీర్చండి అని రోడ్డు మీద కూర్చునే పరిస్థితి దాకా వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్ళే ఇంకొకరికి మార్గదర్శకాన్ని చూపించేటటువంటి పాత్రికేయులు, కానీ వాళ్ళకే అన్యాయం జరిగిందని రోడ్డు మీద దాకా వచ్చింది అంటే ఇది చాలా, మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి పరిస్థితి రావడం ఇది ఒక దురదృష్టకరమైన సమస్య, దురదృష్టకరమైనటువంటి విషయం. ఇది మనమందరం కూడా దీన్ని స్పందించి దీన్ని ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికలు ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళు అడుగుతున్నది కూడా ఏదో మాకు ప్యాలెస్లు లేకపోతే విల్లాస్ హైదరాబాద్లో ఎక్కడో ఇవ్వమంటలేరు. వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో నివసిస్తారో ఆ ప్రాంతంలో కనీసం ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ఇళ్ళని ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్ ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడైనా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తున్న ప్రజల కొరకు పాలిస్తున్నట్టు చెప్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ స్థానిక నాయకులు జగన్ రెడ్డి గారు ప్రభుత్వం
లక్ష్మణ్ కుమార్ గారు కూడా మన ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితులు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ వస్తున్నారు, రావడం ముఖ్యం కాదు, సంఘీభావం తెలపడం ముఖ్యం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేసేటటువంటి దిశ తీసుకుపోవాలని ఈ సందర్భంగా మేము ఈ స్థానిక ఎమ్మెల్యే ఎంపీసీ వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరందరూ మనం ఇక్కడ సంఘీభావం తెలుపుకొని మనమే మాట్లాడుకోవడం కాకుండా దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ తక్షణమే వీరిపై చర్యలు తీసుకునే విధంగా ఇంకా రోడ్డు ఇక్కడ కూర్చుండకుండా, ఎందుకంటే జగిత్యాల జిల్లాలో కూర్చున్నారు అంటే రేపు రాష్ట్రమంతటా కూడా అవుతుంది. ఇది రాష్ట్రమంతటా పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్రమంతటా పోతే ఇది ప్రభుత్వానికి కూడా నష్టమే, ప్రభుత్వం కూడా చెడ్డపేరు వస్తుంది. గతంలో తప్పు చేసిందనే వాళ్ళని గద్దెదించారు. ఇవాళ మళ్ళీ మనం చేస్తున్న పని ఏందో ఒకసారి అందరూ కూడా ఆలోచించి దీన్ని తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వానికి జిల్లా మునూర్ కాప్ తరఫున విలేకరుల న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా ఈ 3 రోజులు 4 రోజులు ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మన జిల్లాకు వచ్చిండ్రు. కాబట్టి ఈ సమస్యను ఈరోజే పూర్తి చేస్తారు కావచ్చని కూడా నేను ఆశిస్తున్నా. అది ఈరోజు వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇది ఏదో ఒక సమస్య దీని మీద హామీ ఇప్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం గణపతి ఓహమహే కవిం కవీనోవాస్త్రోస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః అగ్నిర్వస్త్రిభవాం బ్రహ్మాయిరాయుర్వః ఆయురాయుర్వః ఇమే శ్రీహే పద్మాస్తే జగన్దేవస్థస్థలే పుణ్యభుజాయమానే ప్రమోదమానే రవణ్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. మీరు ఈ దీక్ష సక్సెస్ కావాలని ఆ గాయత్రి మాతకు, మార్కండేయునికి, రాముల వారికి కోరుచున్నాను. రోజుల నుంచి అంటే గత మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఏదో నామాత్రంగా కొన్ని ఇళ్లకు కేటాయించారు గవర్నమెంట్. గతంగా అంటే ఇప్పుడు ఒక 24 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, ఇప్పటి వరకు కేటాయించింది లేదు. కానీ ఒకప్పుడు కొంతమందికి కేటాయించారు, కానీ అందరికీ ఇవ్వాలి. ఇది బాగా రోజుల నుంచి ఉంటున్నది, ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఇప్పుడు మనకి జిల్లా కూడా అయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళందరినీ అది చేయాలని చూస్తాం. జర్నలిస్టులు అంటే ఏదో కాదు, గవర్నమెంట్కు ప్రజలకు మధ్యన ఉండే మీడియేటర్లు. ఈ మీడియేటర్లు లేకపోతే ఏది కూడా కాదు. తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు చేసింది కూడా విలేకరులే. తర్వాత వీళ్ళు లేకుంటే పేపర్ లేదు, పేపర్ ఉంటేనే విలేకరులు ఉంటేనే పేపర్ లేకుండా ఏది కూడా కాదు. అంటే ఇప్పుడు మీడియా కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి ప్రతిదానికి కూడా వీళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తున్నారు. జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరఫున విలేకరులందరికీ వారు చేపడుతున్నటువంటి ఈ యొక్క సామూహిక దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ప్రతినిత్యం కూడా ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఒక వారధిగా పనిచేస్తూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ, ఉదాహరణకు గత సంవత్సరంలో సాటి విలేక మిత్రుడు ఒక రాయకల్ మండలంలో వార్తా సేకరణ పోయి ప్రమాదం జరగడం జరిగింది. చాలా దిగ్భ్రాంతికి లోడడం జరిగింది. ప్రభుత్వం తరపున ఎలాంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితి ఒక విలేకరులకే ఉన్నది. తమ యొక్క ప్రాణాలను, తమ పిల్లలను కూడా వదిలిపెట్టి ప్రతినిత్యం ప్రజలలో తిరుగుతూ వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ప్రజలను జాగృతం చేయడంలో దిశాదశ సమాజాన్ని ఒక మార్గదర్శకులుగా పనిచేస్తున్నారు. అలాంటి విలేకరులు గత ప్రభుత్వమే కేటాయించింది అని విన్నవేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదు. ప్రస్తుతమైన గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు వీటి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని అతి తొందరలో వీరికి తగిన అటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందుకు రావాలని, దీనికి మేము బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. రేపు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా
విలేకరులకు మద్దతుగా ప్రాతకాలం అనగా ఉదయాత్పూర్వమే ఈ జర్నలిస్టు చేస్తున్నటువంటి యొక్క సమ్మె విజయవంతం కావాలని ప్రార్థిస్తూ వారి వారి పేర్ల మీద అందరి పేర్ల మీద కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి నిశ్చయించడం అయింది. జై బ్రాహ్మణ్. వారు ఉపాసన ప్రతినిత్యం అక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ అంటే మన జగిత్యాల్లోని మార్కండేయ మందిరంలో మరి వారు ఇక్కడికి రావడం ఆ మాత యొక్క మరి కరుణ కటాక్షాలు మన మీద ఉండాలని, అదేవిధంగా ఉమాకాంత్ గారు మా అధ్యక్షులు చెప్పినారు రేపు ఆలయాలలో మన దీక్ష విజయవంతం కావాలని చెప్పి అభిషేకాలు ఈ శ్రావణ మాసోత్సవం సందర్భంగా కొనసాగుతున్నాయి. మరి జరగాలని చెప్పి వారు కోరడం, లోక కళ్యాణం కోసం మరి మేము ముందుంటామని చెప్పి బ్రాహ్మణ సంఘం నుంచి వచ్చేసి ఈ దీక్ష విరమణ చేయడం బహుశా ఇది విజయవంతం అవుతుందనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది. మరి మాలో మంచి స్ఫూర్తి కలిగించినటువంటి బ్రాహ్మణ సంఘ పెద్దలు వారందరికీ కూడా ప్రత్యేకంగా మా జర్నలిస్టుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇళ్ల స్థలాల కొరకు నిరసన దీక్ష కొద్ది రోజుల నుంచి చేస్తున్నటువంటి మా మిత్రులు జర్నలిస్టులందరికీ మా జగిత్యాల జిల్లా క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున నేను వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, దేశంలో ఏ మూలకు ఏ ఇన్సిడెంట్ జరిగినా, రాష్ట్రంలో ఏ మూలకు ఏ ఇన్సిడెంట్ జరిగినా క్షేత్ర స్థాయిలో ప్రజలకు సమాచారాన్ని అందించుట కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసేటువంటి వారు జర్నలిస్టులు. ఈరోజు ఏ మూలకు ఏ సమాచారము, ఎక్కడ ఏ కార్యం జరుగుతున్నా అది మంచి కానీ చెడు కానీ, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమమైనా దానిని ప్రజల్లోకి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి ప్రయాసపడి ప్రాణాలకు తెగించి మరి వాననక వరదనక బురదనక చలిలో ఎండలో సమాచారాన్ని సేకరించి ప్రజలకు అందించేటువంటి ఒక జర్నలిస్టు సోదరులు నిరసన దీక్ష చేపట్టడం, ఇది గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇంకా మంత్రులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా జర్నలిస్టు సోదరులకు న్యాయం చేసి వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేయాలని జగిత్యాల జిల్లాలోని 300 చర్చిలు వాటి తరఫున నేను ఒక క్రిస్టియన్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను వారికి తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాను. ఎంతో కాలం నుంచి వారు ఈ సమస్యలపై వారు ఏ గవర్నమెంట్ వచ్చినా వారికి సహకరిస్తూ కార్యక్రమాలు జరిగిస్తూ సహకరిస్తుండగా న్యాయంగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో మరి ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో జిల్లాల్లో మరి ఎన్నో రకాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నటువంటి గవర్నమెంటు మా జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది న్యాయమైనది, న్యాయబద్ధమైనది. వారి యొక్క నిరసన అనేది మీరు దృష్టి సారించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను గవర్నమెంట్ వారికి, ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఈ సమయంలో వారు ఈ నిరసన దీక్ష విరమించుకునే కార్యక్రమంలో మేము కూడా ఒక భాగస్థులమైనందుకు మేము సంతోషిస్తూ ముగిస్తున్నాం.